ఈరోజు వికారాబాద్ మున్సిపాలిటీ 18వ వార్డులో పట్ల ప్రచారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చేతి గుర్తు మీద నేను ప్రచారం సాగిస్తున్నా. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మీరు మా ఎంబడి వస్తే కూడా తెలిసిపోతుంది. ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తారు. ఎందుకంటే ఎప్పుడు కూడా పేద పక్షాన ఉండే ప్రజల కోసం నిరంతరం కృషి చేసే మనిషి మా దగ్గరకు వచ్చిండు. 4 సార్లు కౌన్సిలర్గా, ఒకసారి వైస్ చైర్మన్గా, చైర్మన్ చేసే వ్యక్తి మళ్ళీ కూడా కౌన్సిలర్ నిలవనేది అందరికీ కూడా ఆశ్చర్యం వేసింది. కానీ నేను ఒకటే చెప్తున్నా, ఇప్పుడు ఇక్కడంటి స్లమ్ ఏరియాలో గెలిచి ఇక్కడ అభివృద్ధి చేస్తేనే చిరస్థాయిగా మన పేరుంటుంది. కాబట్టి నేను ఈ వార్డును ఎంచుకోవడం జరిగింది. ఇక్కడ చాలా స్లమ్ ఏరియా ఏదంటే బుడగజంగం కాలనీ, రిక్షా కాలనీ, ఇందిరానగర్ కాలనీ, అంబేద్కర్ నగర్ కాలనీ, రామయ్యగూడ, ముఖ్యంగా బుడగజంగం కాలనీ, రిక్షా కాలనీ చాలా దయనీయ పరిస్థితులు ఉంది. గతంలో ఇంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు మేము కూడా చైర్మన్ ఉండి ఇక్కడ కూడా ఫండ్ పెట్టడం జరిగింది. కానీ మేము అనుకున్న స్థాయి లోపల పెద్ద ఎత్తున ఫండ్ తీసుకురావాలని చాలాసార్లు కోరినాం. ఎమ్మెల్యే గారిని, మాజీ ఎమ్మెల్యే గారిని కోరినాం. కానీ ఆయన ఎప్పుడు కూడా మా దగ్గర ఇప్పటివరకు కూడా ఒక్కసారి కూడా కేసీఆర్ కానీ కేటీఆర్ గారి దగ్గర ఎవరు తీసుకుపోయిన దాఖలా లేడు. ఉన్న మా ఫండ్ 15 days కానివ్వండి, పట్టణ ప్రగతి కానీ, జనరల్ ఫండ్ కానీ, ఏమైనా స్కీమ్స్ వస్తేనే మాకు ఫండ్. ఇంతవరకు కూడా సెంట్రల్ నుంచి, స్టేట్ నుంచి మాకు ఎప్పుడు కూడా ఫండ్ రాలే. కాకపోతే కరోనా సమయం లోపల ఎవరు కూడా ఊహించని రీతి లోపల ఏ లీడర్ కూడా బయటికి, చాలా మంది లీడర్లు బయటికి వెళ్ళే. కానీ మేము కరోనా పీరియడ్లో ప్రాణాలకు తెగించి, ముఖ్యంగా ఒక మహిళ ఉండే చైర్పర్సన్ గారు కూడా బయటికి వెళ్ళి కరోనా ఉన్నప్పుడు మొత్తం వికారాబాద్ పట్టణాన్ని ఎక్కడ రెడ్ జోన్ ఉన్నా, ఎవరికి ఏ ఆపద వచ్చినా మేము స్వయంగా వెళ్ళి వాళ్ళకు మెడిసిన్స్ కానీ, కూరగాయలు కానీ, పాలు కానీ అన్నీ ఇవ్వడం జరిగింది. కాబట్టి మేము ఒకటే కోరుతున్నాం, ఎప్పుడూ నిరంతరం సేవ చేసే వ్యక్తికి మీరు పట్టం కట్టండి. ఎందుకంటే ఎమ్మెల్యే గారు చెప్తున్నట్టు మాకు అడిగే హక్కు లేదంటున్నారు. కానీ మాకే ఉంది అడిగే హక్కు. ఎందుకంటే ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచి కూడా ప్రజల కోసం, ప్రజల అవసరాల కోసం, ప్రజల సేవ కోసం మేము పనిచేసే వ్యక్తులం. కాబట్టి ఖచ్చితంగా ఈ 18వ వార్డుల పట్ల చాలా పేదవాళ్ళు ఉన్నారు ఇక్కడ. కాబట్టి నేను ఎందుకు ఎంచుకున్నా అంటే వీళ్ళందరి బతుకులు బాగు చేయడానికి ఒక సంకల్పంతో ముందుకు వచ్చిన. ఖచ్చితంగా ఇవన్నీ కూడా గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ కట్టించిన ఇందిరా మెయిన్లు, రిక్షా కాలనీ కానీ, బుడగజంగం కాలనీ కానీ, ఇందిరానగర్ కానీ, కరీంనగర్ కానీ, శివరాం నగర్ కాలనీ కానీ, ఇవన్నీ ఇందిరా మెయిన్లు కట్టించారు. కాబట్టి ఇప్పుడు ఒక్కటి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈరోజు మన ఇక్కడ జిల్లా లోపల ఉన్నటువంటి మన వికారాబాద్ స్థానిక ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ గారు మన ఎమ్మెల్యే కాదు, ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి పోస్ట్ స్పీకర్ గారు. కాబట్టి అదేవిధంగా స్పీకర్ గారి కూతురు చైర్మన్. కాబట్టి ఇంతకుముందే మన స్పీకర్ గారు చెప్పారు 78 కోట్లు ఇక్కడ వికారాబాద్ మున్సిపాలిటీ ఆల్రెడీ శాంక్షన్ అయిపోయినాయి. టెండర్ కూడా అయిపోయింది. కానీ ఎలక్షన్స్ ఇప్పుడు కొద్ది రోజులప్పుడే వర్క్ స్టార్ట్ అయిపోయి మళ్ళీ ప్రత్యేకంగా హెచ్ఎండిఏ నుంచి 270 కోట్లు కేవలం మున్సిపాలిటీకి తీసుకొచ్చిన దాఖలా ఎవరుందంటే, ఆ పేరు ప్రఖ్యాతి ఎవరికి ఉందంటే మన గడ్డం ప్రసాద్ కుమార్ స్పీకర్ గారికి ఉంది. కాబట్టి నేను ఒకటే కోరుతున్నా, ఈ ఒక్క వార్డు కాదు, 34 ఓట్ల కాంగ్రెస్ కు మీ అందరు కూడా ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే వికారాబాద్ రూపురేఖలు మారుతాయని చెప్పి కరాఖండిగా చెప్తున్నా. ఇటువంటి అదృష్టం, ఇటువంటి అవకాశం మళ్ళీ చేజార్చుకోండి. ఖచ్చితంగా చైర్మన్ పీఠం కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది. మన సీట్లు కూడా మేము చెప్తున్నా 25 నుంచి 30 సీట్లు వస్తాయి. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఏ సర్వేనైనా చూడుకోండి, ఈరోజు కాంగ్రెస్ కు పట్టం కడుతున్నారు. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పిన స్కీమ్లని ఒకటి చేస్తున్నాడు. ఒకటేసారి కాదు, ఒకటి చేసుకుంటూ వస్తున్నాడు. గతంలో చేసిన వాళ్ళ పాపాలు కూడా కడగాలి కదా మనం. కాబట్టి అప్పుడు మొత్తం నిధులని మింగేశారు. కానీ వీటిని సరి చేసుకుంటూ ఇక్కడ ప్రజా సంక్షేమాలు చేసుకుంటూ ప్రభుత్వాన్ని నడపని ఆషామాషి గారు. కానీ అది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తారు. కాబట్టి అదేవిధంగా స్పీకర్ గారు ఛాలెంజ్ తీసుకున్నారు. ఈరోజు వికారాబాద్ పట్టణ మున్సిపాలిటీని అత్యద్భుతంగా అభివృద్ధి చేసి చూపిస్తారని చెప్పి చెప్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా ఒకటే చేతులు ఎత్తి మొక్కుతున్నా, మీ అందరు కూడా కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకేసి అత్యధిక మెజార్టీతోని అందరినీ కూడా గెలిపేయాలని కోరుకుంటున్నాం.